వేసేగా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకవసరం బిడ్డ. కమలం గుర్తుకి ఓటేదా, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నమస్తే. నమస్తే. ఏం పేరే? యాదయ్య. ఏం చేస్తారు అదయ్య గారు? అగ్రికల్చర్. ఎంత ఉంది? 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు ఉంది. ఏం పంట వేస్తావే? వరి. సార్ బాగా కరువు వచ్చింది, పంట పండింది కానీ పన్నెకాడ పండినాయి. మిగతాది అంటే ఇప్పుడు కరువు అంటే కరువు సహజం కదా. కరువు సహజంగా ప్రకృతిని ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఏమంటే నేను ఉన్నప్పుడు కాలం బాగుంది, ఇప్పుడు లేదు, కాంగ్రెస్ వచ్చింది పోయింది అంటే దానికి మనం ఏం చెప్తాం? ప్రకృతి ఆయన కాళేశ్వరం కట్టిండు, అలా నీళ్ళు ఉన్నాయా? లేవు. ఆ ఇల్లు పిల్లలు కూలిపోతే మళ్ళీ ఇంకోటి కట్టుకోమా అని అంటుండు. అలాంటిది అన్నప్పుడు ప్రకృతి నేచర్ మనం ఓలో ఏం చేయలేం కదా. మరి ఒడ్లు సరే ఎప్పటి పోయినాయి ఒడ్లు? నాకు దాదాపు 14-15 డబ్బాలు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బోనస్ ఇచ్చారా? ఇస్తామంటారు కదా, నమ్మాలి. కేసీఆర్ ఇస్తామన్నాడు, వాడు రుణమాఫీ అన్నాడు, చేసిండు, అది చేయలే కదా. పావు అర్ధ ముప్పావు అన్నాడు, ఆడు వేసిన మిగతా అన్నప్పుడు రైతు బంధు అనేది కూడా వేస్తా అన్నాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ కాదు అని రిటర్న్ చేసుకుంది. ఇప్పుడు ఇస్తా అంటున్నాడు కదా, నమ్మాలి కదా. ఆయన మీద విరక్తి పుట్టే కదా మనం వచ్చింది. కాంగ్రెస్ ఇస్తాడు, చూద్దాం. ఆయన వచ్చిన 4 నెలలనే ఇది కావాలి అది కావాలంటే ఇస్తారు, చూద్దాం. ఇప్పుడు కేంద్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ దేశ భద్రత కానీ రైల్వే అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ఎవరు వస్తే బాగుంటారు? మోడీ ఉండాలి. మోడీనే ఉండాలి. ఎందుకు మోడీ ఉండాలనుకుంటారు? ఆయన చేసిండు కదా అది. ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పుడు చేయలేదు. ఈయన వచ్చిండు, రామజన్మ భూమి అన్నాడు, అయోధ్య ఇది అన్నాడు, ఎప్పుడో కొన్ని వేల మంది చనిపోయారు. అయినా ఈయన వచ్చి సాధించుండు, చేసిండు. వాళ్ళ మన వంతు ప్రకారం కూడా మనము ఇటుక పెట్టుకోపోయాడు, పంపించినాము, చేసిండు. ఆయన సాధ్యం చేసిండు. ఇప్పుడు ఆయన ఉంటే సెంట్రల్లో ఆయన ఉంటే ఇప్పుడు బయట దేశాలతో కూడా శత్రుత్వం లేకుంటే మిత్రంగా మారింది. మోడీ పాలన పైన బాగుంది సెంట్రల్లో. ఇప్పుడు మన స్టేట్ వైజ్గా కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నాం. అంటే గల్లీలో ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి. మోడీ ఉండాలంట. మోడీ ఉంటే బెటర్. ఆయన రావాలి, మళ్ళీ మనకు రక్షణ ఉంటుంది. వేరే దేశాలను కూడా ఆయన అడ్డుపడి అది చేసిండు కదా. మరి ఇప్పుడు మనది రక్షించడా? మోడీ ఉండాలి కంపల్సరీ. మోడీ ఉండాలంట సెంట్రల్లో మోడీ. ఓకే, థ్యాంక్ యూ.